In today's class, I'll be discussing about Google Search Console or Google Webmaster Tools reports. సో గూగుల్ సర్చ్ కన్సోల్లో ఏమేం రిపోర్ట్స్ ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేస్తా అండి. ఆల్రెడీ నేను Okay. ఇంతకుముందు గూగుల్ సర్చ్ కన్సోల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకొక వెబ్సైట్ ఎలా సబ్మిట్ చేయాలి గూగుల్ సర్చ్ కన్సోల్కి, ఆ కోడ్ని మన వెబ్సైట్లో ప్లేస్ చేసి ఎలా వెరిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పా. సో ఇప్పుడు ఓన్లీ గూగుల్ కన్సోల్ లోపల ఉండే టూల్స్ అండ్ రిపోర్ట్స్ గురించి ఐ విల్ బి డిస్కసింగ్ నా. ఈ గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటి, వన్ లైన్లో చెప్పేస్తాను. ఇట్స్ ఎ ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్ అండ్ ఇట్ హెల్ప్స్ అస్ మెజర్ అవర్ వెబ్సైట్స్ ట్రాఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఫిక్స్ ఇష్యూస్. సో మన వెబ్సైట్కి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. అండ్ దెన్ హౌ అవర్ వెబ్సైట్ ఈస్ పర్ఫార్మింగ్, ఎలా పర్ఫామ్ చేస్తుంది మన వెబ్సైట్, ఇంకా మన వెబ్సైట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవి ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఈ గూగుల్ సర్చ్ కన్సోల్ అనేది హెల్ప్ చేస్తుంది. నవ్ లెట్స్ గో టు గూగుల్ సర్చ్ కన్సోల్. నేను ఆల్రెడీ అకౌంట్ ఉందండి నాకు. యూ ఆల్సో నో హౌ టు క్రియేట్. Yes. స్టార్ట్ నా. ఓకే. సో దిస్ ఈస్ గూగుల్ సర్చ్ కన్సోల్ ఫర్ మై వెబ్సైట్ digiready.in. మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు ఒక గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్ ఉంటే చాలు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ జీమెయిల్ దెన్ యూ కెన్ క్రియేట్ గూగుల్ సర్చ్ కన్సోల్. ఒక జీమెయిల్ ఐడి ఉంటే మీరు గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్క గూగుల్ సర్చ్ కన్సోల్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు. సో ఒక వెబ్సైట్కి ఇంకో వెబ్సైట్కి ఇలా స్విచ్ అయ్యి మీరు పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్. డన్. సో నా ఐ Yeah. చూస్ డిజిరెడీ. ఈ ప్రాపర్టీస్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా మీకు తెలుసు. సో ఓవర్వ్యూ అంటే ఏంటి? సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే వేరియస్ రిపోర్ట్స్ ఒక ఓవర్వ్యూ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో పర్ఫార్మెన్స్, ఇండెక్సింగ్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే ఇండెక్సింగ్ ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, ఇలా వేరియస్ రిపోర్ట్స్ ఉంటాయండి గూగుల్ సెర్చ్ కన్సోల్లో. అవన్నీ కూడా వాటి సమ్మరీ అంతా కూడా ఈ ఓవర్వ్యూలో మనం చూసేయచ్చు. సో ఇక్కడ గనక చూస్తే మీకు సో టోటల్ ఎన్ని క్లిక్స్ వచ్చాయంట అండి? సో 18 క్లిక్స్ వచ్చాయంట. సో December 1 ఒక క్లిక్ వచ్చిందంట. అండ్ దెన్ ఐ గాట్ 2 క్లిక్స్ ఆన్ ఫ్రైడే 30th Jan. సో లైక్ దాట్ మీకు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ది ఫుల్ రిపోర్ట్ ఆల్సో. ఈ ఫుల్ రిపోర్ట్ గురించి ఇక్కడ పర్ఫార్మెన్స్లో నేను క్లియర్గా చెప్తాను. ఓకే. సో ఇండెక్సింగ్ అంటే ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యాయి, గూగుల్ ఎన్ని పేజెస్ స్క్రాల్ చేసి ఇండెక్స్ చేసింది. సో ఇంకా మొబైల్ అండ్ డెస్క్టాప్ వర్షన్లో యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ స్మాల్ రిపోర్ట్. సో ఇన్ డీటెయిల్డ్గా పోవాలి అంటే సో ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. సెకండ్ వన్ ఈజ్ ఇన్సైట్స్. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఈ రిపోర్ట్లో సో మన వెబ్సైట్లో ఏ ఏ పేజెస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, సో విచ్ కంటెంట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి. సో నా వెబ్సైట్లో ఈ కంటెంట్కి 10 క్లిక్స్ వచ్చాయంట అండి. సో ఈ పర్టికులర్ పేజ్కి 3 క్లిక్స్ వచ్చాయంట. సో ఇలాగా డేటా అంతా చూపిస్తూ ఉంది. సో అండ్ దెన్ క్వేరీస్ లీడింగ్ టు అ సైట్. సో హౌ పీపుల్ గాట్ టు నో అబౌట్ మై సైట్. సో ఎలా వచ్చారు నా వెబ్సైట్కి జనాలు? సో త్రూ డైరెక్ట్ డిజిరెడీ అని సర్చ్ చేసి వచ్చారంటండి. సో కొన్నిసార్లు సోషల్ మీడియా నుంచి కూడా రావచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి సో ఏదైనా కీవర్డ్తో సర్చ్ చేశారు, నా వెబ్సైట్ డిస్ప్లే అయింది, అప్పుడు క్లిక్ చేసి నా వెబ్సైట్కి వచ్చి ఉండొచ్చు. సో దట్ ఈస్ త్రూ ఎస్సీఓ. అలా ఎస్సీఓ నుంచి వచ్చారా, సోషల్ మీడియా త్రూ వచ్చారా, ఎలా వచ్చారు అనేది ఇక్కడ మీకు ఈ రిపోర్ట్ చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే డిజిరెడీ అని గూగుల్లో వెళ్ళి సర్చ్ చేశారంటండి వాళ్ళు. నా వెబ్సైట్ అనేది వీళ్ళకి ఇక్కడ కనిపించింది. దే క్లిక్డ్ ఆన్ మై సైట్ అండ్ దే రీచ్డ్ మై సైట్. సో త్రూ ఎస్సీఓ వచ్చారు. సో దిస్ ఈస్ ది క్వైరీ లీడింగ్ టు మై సైట్. అండ్ దెన్ ఏ కంట్రీస్ నుంచి ఎక్కువ వచ్చారు చూడండి. ఇండియా నుంచి 93% ఆఫ్ ది పీపుల్ వచ్చారంట, వియట్నాం నుంచి 7% వచ్చారంట. సో దీస్ ఆర్ ఆల్సో ది అదర్ కంట్రీస్ పీపుల్ ఆర్ విజిటింగ్ మై సైట్. డన్. అండ్ దెన్ క్లిక్స్ అంటే Yes. ఏంటి, ఇంప్రెషన్ అంటే ఏంటి? సో ఇంప్రెషన్ మీన్స్ ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తుందండి. హౌ మెనీ టైమ్స్ అవర్ సైట్ అపియర్డ్ ఆన్ ఎస్సిఆర్పి.
సో మన వెబ్సైట్ ఎస్సీఆర్పిలో ఎన్నిసార్లు యూజర్కి కనిపించింది అనేది ఇంప్రెషన్. క్లిక్ మీన్స్ కనిపిస్తుంది కదా, కనిపించిన తర్వాత యా, ఎన్నిసార్లు క్లిక్ చేశారు నా వెబ్సైట్ క్లిక్ మీద. చేశారు. ఎస్. రైట్. సో దట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్లిక్స్. సో టోటల్ 14 క్లిక్స్ వచ్చాయంటండి. 278 టైమ్స్ నా వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో కనిపించిందంట. సో ఎప్పుడు కనిపిస్తుంది? ఎవరైనా నా బిజినెస్ రిలేటెడ్ వర్డ్స్తో కానీ కీవర్డ్స్తో అలా సర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది. డన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So this report shows how our website is performing in SERP, ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్తుంది అనమాట ఇది. సో హౌ ఆఫెన్ మై వెబ్సైట్ అపియర్డ్ ఆన్ ఎస్సీఆర్పి. సో ఎంత ఫ్రీక్వెంట్గా నా వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో కనిపించింది. సో ఎక్కడెక్కడి నుంచి యూజర్స్ అనే వాళ్ళు నా వెబ్సైట్కి వస్తున్నారు. సో లైక్ కంట్రీస్, ఏ డివైజెస్ వాడి వస్తున్నారు, సో ఏ కీవర్డ్స్కి, ఏ యూజర్ సర్చ్ క్వైరీస్కి నా వెబ్సైట్ అనేది గూగుల్లో కనపడింది. ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇక్కడ. సో ఫస్ట్ థింగ్ క్లిక్స్. ఇందాక చెప్పినట్లు హౌ మెనీ క్లిక్స్ మై వెబ్సైట్ గాట్ ఆన్ ఎస్సీఆర్పి. ఇంప్రెషన్స్ అంటే హౌ మెనీ టైమ్స్ మై వెబ్సైట్ అపియర్డ్ ఆన్ ఎస్సీఆర్పి. సో ఇంప్రెషన్ మీన్స్ సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వెబ్సైట్ appeared on SCRP and viewed by user. ఓకే, ఎన్నిసార్లు నా వెబ్సైట్ అనేది యూజర్కి ఎస్సీఆర్పిలో కనిపించింది. సో వ్యూడ్ బై యూజర్ అని ఎందుకు చెప్తున్నారంటే అండి, ఇప్పుడు ఇది నాకు కనిపించింది, దిస్ ఈజ్ వన్ ఇంప్రెషన్. ఇప్పుడు కింద ఎక్కడో ఉన్నాయండి, అసలు సెకండ్ పేజ్లో అలా ఉన్నాయి, ఇవి కూడా డిస్ప్లే అయ్యాయి ఈ సర్చ్ రిజల్ట్కి. బట్ నేను అవి చూసానా? చూడలేదు కదా. సో దెన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇంప్రెషన్ కదా, ఐ మీన్ నాట్ ఎ వాల్యుబుల్ ఇంప్రెషన్, రైట్? సో యూజర్కి కనిపిస్తే ఇట్స్ అన్ ఇంప్రెషన్ అన్నట్టు. అండ్ దెన్ క్లిక్స్. సో నెంబర్ ఆఫ్ క్లిక్స్. సో నెంబర్ ఆఫ్ క్లిక్స్ my website or your website got received on SCRP when it displayed on SCRP. ఎన్ని క్లిక్స్ వచ్చాయి నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యావరేజ్ సిటిఆర్. సో ఫస్ట్ సిటిఆర్ అంటే ఏంటి? సిటిఆర్ మీన్స్ క్లిక్ త్రూ రేట్. ఎస్. క్లిక్ త్రూ రేట్. సో దీనికి ఒక ఫార్ములా ఉందండి క్లిక్ త్రూ రేట్కి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ our website got by total number of impressions into 100. సో దీన్నే క్లిక్ త్రూ రేట్ అంటాం. సో ఎన్నిసార్లు నా వెబ్సైట్ ఎస్సీఆర్పిలో కనిపిస్తే ఎన్ని క్లిక్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్సైట్ గాట్ డిస్ప్లేడ్ ఆన్ ఎస్సీఆర్పి ఫర్ సమ్ 100 టైమ్స్ కనపడింది అనుకుందామండి. సో ఎన్ని క్లిక్స్ వచ్చాయి? 10 క్లిక్స్ వచ్చాయి అనుకుందాం. సో 10/100 into 100. సో వాట్ ఈస్ సిటిఆర్ నా? 10% అనేది యా. నా సిటిఆర్ అండి. ఓకే. సో ఎన్నిసార్లు నా వెబ్సైట్ ఎస్. అనేది యూజర్కి కనిపించింది? ఒక 100 సార్లు కనిపిస్తే, సో 100 సార్లలో ఎంతమంది నా వెబ్సైట్ మీద క్లిక్ చేశారు? ఒక 10 క్లిక్సే వచ్చాయి అనుకుందాం. సో 10/100 into 100, దట్ ఈస్ 10% మై సిటిఆర్. సో ఇది ఇంపార్టెంట్ అండి, క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. నా ఇక్కడ యావరేజ్ అంటున్నాడు. సో వాట్ ఈజ్ మెన్ బై యావరేజ్? సో ప్రతిసారి నా వెబ్సైట్ అనేది 10 క్లిక్సే వస్తాయండి నా వెబ్సైట్కి ప్రతిసారి. సో ఈ మంత్లో 10 క్లిక్స్ వచ్చి ఉండొచ్చు, నెక్స్ట్ మంత్లో 20 క్లిక్స్ వచ్చి ఉండొచ్చు. సో లైక్ దట్ దే ఆర్ టేకింగ్ అన్ యావరేజ్. ఇది 3 మంత్స్ యావరేజ్ అండి. మీకు కావాలంటే లాస్ట్ 28 డేస్లో ఎన్ని వచ్చాయి, సో లాస్ట్ 7 డేస్లో ఎలా వచ్చాయి, అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే. నా యావరేజ్ పొజిషన్. సో ది ర్యాంకింగ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ ఆన్ ఎస్సీఆర్పి. సో నా పొజిషన్ ఏంటి? సో ఆన్ యావరేజ్ 3 మంత్స్ యావరేజ్ 20.5, 20th పొజిషన్లో నా వెబ్సైట్ అనేది కనిపిస్తుందంట.
సో ఎస్సిఆర్పి అంటే దిస్ ఈస్ ఫస్ట్ పొజిషన్, దిస్ ఈస్ సెకండ్ పొజిషన్, దిస్ ఈస్ థర్డ్ పొజిషన్ అలా. ఓకే, ఎస్సిఆర్పి ర్యాంకింగ్లో నా వెబ్సైట్ ఏ పొజిషన్లో కనిపిస్తూ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ యావరేజ్ పొజిషన్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో, సో ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు యావరేజ్ అంటే, సో ఒకసారి నా వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్లో కనిపించుండొచ్చు, ఇంకొకసారి థర్డ్ పొజిషన్లో కనిపించుండొచ్చు, ఇంకోసారి ఫిఫ్త్ పొజిషన్లో కనిపించుండొచ్చు. సో బై 3 యావరేజ్ చేస్తారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5, 6, 7, 8, 9/3 is 3. సో ఆన్ యావరేజ్ నా వెబ్సైట్ అనేది థర్డ్ పొజిషన్లో కనిపిస్తుంది అని అర్థం అనమాట. సో ఇలాగా డిఫరెంట్ కీవర్డ్స్కి డిఫరెంట్ పొజిషన్స్లో కనిపిస్తాయి యూజువల్గా వెబ్సైట్స్ అనేటివి. సో వాటన్నింటిని యావరేజ్ చేసి సో ఓవరాల్గా ఏ పొజిషన్లో కనిపిస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. క్లియర్? అండ్ Yes. కావాలి అంటే ఈ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్ యూ కెన్ మూవ్ ఇట్ టు గూగుల్ షీట్స్ కానీ ఒక ఎక్సెల్ షీట్లో కానీ ఇంకా సిఎస్వి ఫార్మాట్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వేరీస్, ఏ క్వేరీస్కి నా వెబ్సైట్ అనేది అపియర్ అయ్యాయి చూడండి. ఎవరో డిజీ రెడీ అని టైప్ చేశారంటండి. సో దానికి 115 టైమ్స్ ఎస్సీఆర్పిలో కనపడింది నా వెబ్సైట్. 4 మెంబర్స్ క్లిక్ చేశారు. సో సమ్మన్ సర్చ్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో ఆ 40 ఇంప్రెషన్స్ వచ్చాయి, ఐ గాట్ 0 క్లిక్స్. అలాగా సో హౌ లాంగ్ డస్ ఎస్ఈఓ టేక్ టు షో రిజల్ట్స్. సో 10 టైమ్స్ సర్చ్ చేస్తే నో క్లిక్స్. అలాగా యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ విచ్ క్వేరీస్ యువర్ వెబ్సైట్ గాట్ డిస్ప్లేడ్ ఆన్ ఎస్సీఆర్పి అండ్ హౌ మెనీ క్లిక్స్ యూ గాట్ ఫర్ దాట్. ఎన్ని సార్లు డిస్ప్లే అయింది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి. ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తున్న పేజెస్ ఏంటి చూడండి. ఈ పర్టికులర్ హోమ్ పేజ్ అనేది 334 టైమ్స్ డిస్ప్లే అయితే 14 క్లిక్స్ వచ్చాయంట. సో లైక్ దట్ యూ కెన్ సీ ఆల్ ది పేజెస్, టాప్ పర్ఫార్మింగ్ పేజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఐ కెన్ ఆల్సో సీ ఫ్రమ్ విచ్ కంట్రీస్ ఐఎమ్ గెటింగ్ ట్రాఫిక్. ఇండియా నుంచి సో 16 క్లిక్స్ వచ్చాయి. అండ్ దెన్ వియత్నాం నుంచి 1 క్లిక్, సింగపూర్ నుంచి 1 క్లిక్, సో 1 టైం డిస్ప్లే అయింది, 1 క్లిక్ వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ 89 టైమ్స్ డిస్ప్లే అయిందంటండి, నెదర్లాండ్స్ లైక్ దాట్. సో ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ ట్రాఫిక్. అండ్ దెన్ డివైజెస్, సో డెస్క్టాప్లో, Yes. మొబైల్లో, ట్యాబ్లెట్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో 329 Mm. ఇంప్రెషన్స్, ఐ గాట్ 9 క్లిక్స్. సో అట్లానే మొబైల్లో కూడా 158 ఇంప్రెషన్స్ వస్తే 9 క్లిక్స్ అండ్ ట్యాబ్లెట్ డివైస్. సో ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిపోర్టు. సో మన వెబ్సైట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ డివైజెస్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ క్వేరీస్కి నా వెబ్సైట్ డిస్ప్లే అవుతా ఉంది, ఏ కంట్రీస్ నుంచి నాకు ట్రాఫిక్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ డేస్లో నాకు ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా వీ కెన్ చెక్. సో దాట్స్ Yeah. అబౌట్ పర్ఫార్మెన్స్. అండ్ దెన్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్, we know about it. So it's simply a tool using which we can submit our website to Google. సో ఏదైనా పేజ్ని ఇండెక్స్ చేయాలి అంటే సో వీ క్యాన్ గో హియర్ అండ్ యూ కెన్ ఇండెక్స్ ఇట్. ఏదైనా యూఆర్ఎల్ ఇస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ గూగుల్ ఇట్స్ ఓకే, అదర్వైజ్ రిక్వెస్ట్ ఇండెక్సింగ్. సో ఇంకా ఈ పేజ్ ఇండెక్సింగ్ రిపోర్ట్ యూస్ చేసుకొని సో మనకు ఎప్పుడు క్రాల్ అయింది, సో రీసెంట్గా మన వెబ్సైట్ని గూగుల్ ఎప్పుడు క్రాల్ చేసింది. సో గూగుల్ బాట్ క్రాల్ చేసిందంట, 19th Feb వాస్ ది రీసెంట్ క్రాల్. సో పేజ్ సక్సెస్ఫుల్గా ఫెచ్ అయిందా లేదా, ఇండెక్స్ అయిందా లేదా, ఇవంతా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో హెచ్టిటిపిఎస్ ఉందా లేదా పేజ్కి, ఇంకా బ్రెడ్ క్రమ్స్ ప్రాపర్గా ఉందా లేదా. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటి? బ్రెడ్ క్రమ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ స్మాల్ లింక్స్. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా పేజ్కి ఒక వెబ్సైట్లో నావిగేట్ అయితే ఒక యుఆర్ఎల్ లాగా ఒక ఫ్లో అనేది చూపిస్తుంది అనమాట. సో వాటిని బ్రెడ్ క్రమ్స్ అంటాం. ఇక్కడ ఉంది చూడండి ఇలా ఫ్లో. సో దీస్ ఆర్ నథింగ్ బట్ బ్రెడ్ క్రమ్స్. సో కొన్ని వెబ్సైట్స్ ఇలా చూపిస్తాయండి. సో మీరు డబ్ల్యూపీ బిగినర్లో ఉన్నారు, బ్లాగ్లోకి వెళ్ళారు, బ్లాగ్లో ట్యుటోరియల్స్లో సో హౌ టు డిస్ప్లే బ్రెడ్ క్రమ్ నావిగేషన్ లింక్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అనే ఆర్టికల్ చదువుతున్నారు. అలా సో they'll show you a navigation, proper navigation where you are currently on that particular site. ఆ పర్టికులర్ సైట్లో కరెంట్లీ మీరు ఏ లొకేషన్లో ఉన్నారు అనేది చూపిస్తే దాన్ని బ్రెడ్ క్రమ్స్ అని అంటాం. ఓకే, సో అలా ప్రాపర్ బ్రెడ్ క్రమ్స్ అనేది ఉందా లేదా అనేది కూడా చూపిస్తుంది. ఇది ఎందుకండి బ్రెడ్ క్రమ్స్? సో గూగుల్కి కూడా తెలుస్తుంది కదా ఎక్కడుంది కరెంట్లీ అని, అందుకోసం యూజర్కి గూగుల్కి ఇద్దరికి హెల్ప్ అవుతుంది అన్నమాట.
సో అది మీ ఇష్టం అండి, చూపియాలా లేదా అనేది. ఇట్స్ యువర్ విష్ ఎనీవే. సో బట్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇండెక్సింగ్. సో ఇండెక్సింగ్ మీన్స్ ఏ పేజెస్ ఇండెక్స్ అయ్యాయి, ఏ పేజెస్ ఇండెక్స్ అవ్వలేదు, ఎందుకు ఇండెక్స్ అవ్వలేదు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హౌ కెన్ వి ఫిక్స్ దెమ్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఐ గో టు పేజెస్. సో చూడండి, 29 పేజెస్ ఇండెక్స్ అయ్యాయంట అండి, 20 పేజెస్ ఇండెక్స్ అవ్వలేదంట. సో ఎందుకు ఇండెక్స్ అవ్వలేదు చూడండి, ఒకటి పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ ఉందంట. సో మీన్స్ బ్రోకెన్ లింక్ ఆర్ డెడ్ లింక్. ఇంకొకటి నో ఇండెక్స్ ట్యాగ్ ఇచ్చానంటండి. సో వీ నో రైట్ నో ఇండెక్స్ ట్యాగ్ అంటే, సో ఈ పర్టికులర్ పేజ్ని క్రాల్ చేయొద్దు అని గూగుల్కి నేను స్పెసిఫై చేసిన. సో వీ Okay. హ్యావ్ సీన్ దట్ ఆన్ టెక్నికల్ ఎస్ఈఓ ఆర్ సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్లో చూపుతున్నాను నేను, అవునా? సో రోబోట్స్ Yes. డాట్ టీఎక్స్టీ యూస్ చేసేటప్పుడు, సో పేమెంట్స్ కానీ చెక్అవుట్ పేజెస్ వి నీడ్ నాట్ ఇండెక్స్ దెమ్, కొన్ని అలా అట్లాంటివి. సో ఇవి రీడైరెక్ట్ ఉందంటే సంథింగ్. సో క్రాల్డ్ కరెంట్లీ నాట్ ఇండెక్స్, దిస్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎర్రర్స్. ఇలా ఎందుకు ఇండెక్స్ అవ్వలేదు, ఏం ఎర్రర్స్ ఉన్నాయి, క్లియర్గా ఇదంతా కూడా మనకు చూపిస్తుంది, రైట్? అండ్ దెన్ వీడియోస్. సో నా వెబ్సైట్లో ఎట్లాంటి వీడియోస్ లేవండి. సో జీరో వీడియోస్. ఒకవేళ వీడియోస్ ఉంటే అవి ఇండెక్స్ అయ్యాయా లేదా అనేది కూడా చూపిస్తుంది. Okay. నెక్స్ట్ థింగ్, Sitemaps. site maps. So we have seen how to submit a sitemap and all. So if you have all-in-one SEO plugin or used SEO plugin, ఈ సైట్ మ్యాప్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి సింపుల్గా మనం. సో ఇక్కడ వచ్చి సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఇచ్చి సబ్మిట్ చేస్తే, సో అవర్ సైట్ మ్యాప్ విల్ గెట్ సబ్మిటెడ్ హియర్. ఈ సైట్ మ్యాప్ అంటే ఏంటి? వీ నో ఇట్ ఈస్ అ ఫైల్ విచ్ వి గివ్ టు గూగుల్ ఫర్ ఈజీ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్. ఒకవేళ కనుక మనది హ్యూజ్ వెబ్సైట్ అయి ఉంటే, అంత హ్యూజ్ వెబ్సైట్లోంచి ఒక పర్టికులర్ పేజ్ కానీ ప్రోడక్ట్ని కానీ క్రాల్ చేసుకోవడం గూగుల్కి కష్టం అవుతుంది. అందువల్ల ఈ సైట్ మ్యాప్స్ అనేటివి ఇస్తే, సో దానికి షార్టెస్ట్ రూట్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో వాట్ ఈస్ ది షార్టెస్ట్ రూట్ టు క్రాల్ అండ్ ఇండెక్స్ దాట్ పర్టికులర్ పేజ్ ఆర్ పోస్ట్. సో ఈజీగా ఫైండ్ చేసి ఇండెక్స్ చేయడానికి ఈ సైట్ మ్యాప్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. సో దట్స్ అబౌట్ సైట్ మ్యాప్స్. అండ్ దెన్ సబ్మిట్ చేసామా లేదా ఏమన్నా రీసెంట్గా ఇప్పుడు చూపిస్తాయండి. అండ్ దెన్ రిమూవల్స్. సో వాట్ ఈస్ రిమూవల్? లైక్ వీ కెన్ రిమూవ్ సర్టన్ పేజెస్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. నేను ఇంతకు ముందు చెప్పున్నా అండి. సో ఇప్పుడు నా వెబ్సైట్లో చాలా పేజెస్ ఉన్నాయి, ఇవన్నీ పేజెస్ ఉన్నాయి. సో నేను డైరెక్ట్గా చెక్అవుట్ పేజ్ని డిలీట్ చేసేసాను అనుకుందాం. సో బట్ ఇట్ గాట్ ఇండెక్స్డ్ ఆన్ గూగుల్, అవునా? Yeah. గూగుల్లో ఆ పర్టికులర్ పేజ్ ఇండెక్స్ అయిపోయింది. సో నేను ఇక్కడ డిలీట్ చేసినా సరే, ఎవరైనా సరే సర్చ్ చేసినప్పుడు ఈ పేజ్ ఎస్సీఆర్పిలో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. దీని మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, దే విల్ గెట్ ఏ 404 ఎర్రర్, పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో పర్మనెంట్గా ప్రాపర్గా డిలీట్ చేయాలి ఏదైనా పేజ్ అని అంటే, సో దెన్ మీ వెబ్సైట్లో డిలీట్ చేయాలి, అలానే గూగుల్కి కూడా పోయి ఇండికేట్ చేయాలన్నమాట. నేను ఈ పర్టికులర్ పేజ్ని తీసేసాను, నువ్వు కూడా నీ ఇండెక్సింగ్లోంచి తీసేసేయి అని. సో దాట్ వీ కెన్ డూ విత్ ది హెల్ప్ ఆఫ్ రిమూవల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పేజ్ని తీసేద్దాం అనుకుంటున్నాను. సో కాపీ దట్ యూఆర్ఎల్. సో మేక్ షూర్ యూ రిమూవ్ దట్ పేజ్ ఆన్ యువర్ వెబ్సైట్ అండ్ దెన్ గో హియర్. సో న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసి, సారీ, ఇది నేను digiready.in లో ఉన్నా కదా. ఓకే, సో ఐల్ గో టు జిఎస్పీకే అండ్ దెన్ ఇక్కడ నేను న్యూ రిక్వెస్ట్ రేస్ చేసి ఇక్కడ ఇస్తాను. అండ్ దెన్ రిమూవ్ దిస్ యూఆర్ఎల్ అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, క్లోజ్. వేరే మామూలుగా అయితే నేను చెప్పాను కదా, హ్యావ్ సమ్ ఇష్యూ విత్ దాట్ సైట్ అని. సో లెట్ మీ గో హియర్. ఓకే, సో న్యూ రిక్వెస్ట్, ఐల్ గివ్ దిస్ యూఆర్ఎల్ అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో చూడండి, సో the URL and all its variations will be blocked from Google search for about 6 months. సో ఫర్ 6 months వరకు ఈ యుఆర్ఎల్ని బ్లాక్ చేసేస్తుందంట. ఆ లోపల మీ వెబ్సైట్లో కూడా మీరు డిలీట్ చేసేస్తే ఇట్ విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్.
మీకు ఎట్లాంటి Okay. ఇన్ ఫ్యూచర్ ఇష్యూస్ అనేటివి రావు. ఓకే, సో యూ కెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ రిక్వెస్ట్. సో మీరు కావాలంటే కెన్ క్యాన్సిల్ దిస్ రిక్వెస్ట్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ అని చెప్తాము. ఓకే, Okay. సో యూ కెన్ సబ్మిట్ దట్ రిక్వెస్ట్ అండ్ గూగుల్ విల్ స్టాప్ షోయింగ్ దిస్ పర్టికులర్ పేజ్ ఆన్ ఎస్సీఆర్పి. చూపించడం మానేస్తుంది. సో మనకు 404 పేజ్ ఎర్రర్స్ రావు, మన ఎస్సీఓ కూడా కొంచెం బాగుంటుంది అన్నట్టు, రైట్? And next thing Yeah. is experience. So how users experience our website on various devices. సో వేరియస్ డివైసెస్లో యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మన వెబ్సైట్ ఫాస్ట్గా ఉందా లేదా, మొబైల్లో, డెస్క్టాప్లో, ట్యాబ్లో ఫాస్ట్గా ఉందా లేదా, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, ఈజీగా యూస్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది ఈ ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసుకోవచ్చు. రిపోర్ట్స్, this report, with the help of this report we can know. And then core web vitals. So this is very important. So not enough data, it's okay. సో లాస్ట్ 90 డేస్లో ఏం రిపోర్ట్ లేదు అని చెప్తా ఉంది. అట్లీస్ట్ దీనికి ఏమైనా ఉందేమో చూస్తాను. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ హ్యావింగ్ ఎనీ డేటా. ఇట్స్ ఓకే. సో యాక్చువల్గా అయితే మొబైల్లో ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది, డెస్క్టాప్లో ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది, ఇవన్నీ కూడా చూపిస్తాయండి. ఇంకా మీకు ఇక్కడ ట్రై పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సో Yes. ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్ ఏంటి అంటే, సో మన వెబ్సైట్ స్పీడ్ ఎలా ఉంది అని తెలుసుకోవచ్చండి. సో దిస్ ఈస్ ఆల్సో ఏ Okay. ఫ్రీ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్. సో మొబైల్లో, డెస్క్టాప్లో స్పీడ్ ఎలాగుంది అనేది ఈ టూల్ యూస్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో బిఫోర్ దాట్ I'll explain the main core web vitals. సో ఈ కోర్ వెబ్ వైటల్స్లో మెయిన్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని ఆ, మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది డెస్క్టాప్లో ఎలా ఉంది, మొబైల్లో ఎలా ఉంది, ఏ యూఆర్ఎల్స్ అన్నా పూర్గా పర్ఫామ్ చేస్తున్నాయా, అవన్నీ కూడా ఈ కోర్ వెబ్ వైటల్స్ చెప్తాయన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎల్సిపి, లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, ఫాస్ట్ లోడింగ్ స్పీడ్. సో సింపుల్గా చెప్పాలంటే మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ ఎలాగుంది, ఫాస్ట్గా లోడ్ అవుతా ఉందా లేదా. సో వన్స్ ఐ ఓపెన్ ది వెబ్సైట్ ఆర్ వన్స్ ఐ యూజర్ ఓపెన్స్ ది వెబ్సైట్, వెబ్సైట్ అనేది స్లోగా లోడ్ అవుతా ఉందా, ఫాస్ట్గా లోడ్ అయి ఓపెన్ అవుతా ఉందా లేదా. సో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ ది లార్జెస్ట్ కంటెంట్ ఎలిమెంట్ టు లోడ్. సో లార్జెస్ట్ కంటెంట్ ఎలిమెంట్ అంటే, సో మన వెబ్సైట్లో ఇమేజెస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, టెక్స్ట్ ఉండొచ్చు. సో మోస్ట్లీ వీడియోస్ అండ్ ఇమేజెస్ లేట్గా లోడ్ అవుతాయండి. సో అట్లా లార్జెస్ట్ కంటెంట్ ఎలిమెంట్ అంటే లైక్ అన్ ఇమేజ్, టెక్స్ట్ ఆర్ వీడియో. సో ఆ మూడిట్లో ఇవి ఏది ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి, ఏమన్నా లేట్ అవుతా ఉందా లోడ్ అయ్యేదానికి. సో లోడ్ అయ్యి మన పేజ్లో కనిపించడానికి ఎంత టైం తీసుకుంటా ఉంది అనేది ఇది మెజర్ చేస్తుంది అనమాట. సో ఇట్ Okay. మెయిన్లీ mainly concentrates on loading speed. సో బిలో 2.5 సెకండ్స్ లోపల మన పేజ్లో అన్ని ఎలిమెంట్స్ లోడ్ అయిపోతే గుడ్ అన్నట్టు. సో ఇఫ్ ఇట్ టేక్స్ 2.5 సెకండ్స్ టు 4 సెకండ్స్, సో ఇన్ బిట్వీన్ ఇంప్రూవ్మెంట్గా ఉండాలి అన్నట్టు. అబౌవ్ 4 సెకండ్స్ తీసుకుంటే పూర్ ఉంది అని, చేంజెస్ చేసుకోండి అని అర్థం. సో ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్ టు లోడ్ అన్నట్టు. చూడండి, సో విత్ ఇన్ 4 సెకండ్స్ మన వెబ్సైట్ లోడ్ అయిపోవాలంట. సో ఇఫ్ ఐ గో హియర్, సో నేను ఇక్కడ వెళ్తున్నా. సో ఇప్పుడు నా వెబ్సైట్లో ఇమేజ్ ఉంది. సో ఇమేజ్ కొంచెం లేట్గా లోడే కనిపించింది, మీరు గమనిస్తే టెక్స్ట్ వెంటనే వచ్చేసింది. సో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి Yeah. అలా. సో ఆల్మోస్ట్ టైం ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ది వెబ్సైట్ ఆర్ దట్ పర్టికులర్ పేజ్ టు లోడ్, హౌ మచ్ టైమ్ ఆర్ దే టేకింగ్ టు లోడ్ అన్నట్టు. అండ్ దెన్ సో హియర్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐఎన్పి. సో దీన్నే ఇంతకుముందు ఎఫ్ఐడి అని కూడా అనేవాళ్ళండి. సో ఎఫ్ఐడి మీన్స్ ఫస్ట్ ఇన్పుట్ డిలే, ఇప్పుడు ఐఎన్పిగా మార్చారు. Okay. సో ఫస్ట్ ఇన్పుట్ డిలే, సో ఎఫ్ఐడి అని అనేవాళ్ళు, ఇప్పుడు ఐఎన్పి అంటున్నారు అనమాట. నా ఇది దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, సో రెస్పాన్సివ్నెస్ టు యూజర్ ఇన్పుట్. ఓకే, సో ఐఎన్పి అంటే ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్ అండి. సో దీని ఫుల్ ఫామ్ ఇది. ఇది మెయిన్గా ఒక యూజర్ అనేవాడు దేంతోనా ఇంటరాక్ట్ అయితే ఎంత ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో లెట్స్ గో టు మై వెబ్సైట్.
ఇప్పుడు ఇక్కడ నా వెబ్సైట్కి వెళ్ళానండి. ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇఫ్ ఈ ట్యాబ్స్ ఆన్ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ ఈ క్లిక్స్ ఆన్ ఎనీథింగ్, అలా దాన్ని ఇంటరాక్ట్ అవ్వడం అంటారు. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత యూజర్కి ఎంత ఫాస్ట్గా అవుట్పుట్ అనేది వస్తూ ఉంది, దట్ ఈస్ ఐఎన్పి. అది మెజర్ చేస్తుంది అనమాట. సో ఆ విజువల్ ప్రాపర్గా ఉందా లేదా, సో ఆ విజువల్ నెక్స్ట్ విజువల్ వచ్చే లోపల హౌ మచ్ టైం ఇట్ ఈస్ టేకింగ్. సో ఐ విల్ గో హియర్. రైట్. సో విత్ ఇన్ 200 milliseconds లోపల అవుట్పుట్ కనుక వస్తే గుడ్ అని. సో ఇఫ్ ఇట్ టేక్స్ మోర్ దాన్ 500 milliseconds ఇట్ ఈస్ పూర్. సో విత్ ఇన్ 500 milliseconds ఓపెన్ అయిపోవాలంటండి. ఎంత 500 milliseconds అంటే 5 seconds అని అర్థమా? రైట్. Yeah. విత్ ఇన్ 5 seconds సంథింగ్. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ఐఎన్పి, ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్. అంటే ఒక యూజర్ అనేవాడు ఏదైనా ఎలిమెంట్తో ఇంటరాక్ట్ అవుతే ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది వస్తూ ఉంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కుములేటివ్ లే ఆఫ్ షిఫ్ట్. ఇది మెయిన్గా విజువల్ స్టెబిలిటీని చూస్తుందండి. ఒక పేజ్ లోడ్ అయిన తర్వాత ప్రాపర్గా ఉందా లేదా విజువల్స్ అన్నీ. సో కొన్నిసార్లు బ్లర్గా కనిపించడము, సో మూవ్ అవుతూ ఉండడం పేజ్లో ఎలిమెంట్స్, విజువల్గా ప్రాపర్గా ఉండకపోవడము, ఇట్లాంటివి ఏమన్నా జరిగితే సిఎల్ఎస్ అనేది అఫెక్ట్ అవుతుందండి. ఓకే. Okay. పేజ్ ఇమేజెస్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి. సో విజువల్గా ప్రాపర్గా ఉందా లేదా. కొన్నిసార్లు షేక్ అవుతాయి, కొన్నిసార్లు ఐ కెన్ సే దాట్ యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. సో అలా విజువల్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉందా లేదా పేజ్ లోడ్ అయిన తర్వాత అనేది ఇది చెక్ చేస్తుంది అనమాట. సో విత్ ఇన్ 0.1 seconds అయితే గుడ్. అబౌట్ 0.25 seconds కనుక తీసుకుంటుంటే ఇట్స్ పూర్. సో విత్ ఇన్ 0.25 seconds కనుక మన పేజ్ యొక్క విజువల్ స్టెబిలిటీ ప్రాపర్గా ఉంటే కుములేటివ్ లే ఆఫ్ షిఫ్ట్ స్కోర్ అనేది బాగుంటుందండి. క్లియర్. సో దీస్ ఆర్ ది Yes. 3 main factors: లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్, ఇంట్రాక్షన్ టు నెక్స్ట్ పెయింట్ అండ్ కుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. ఓకే, క్లియర్. Yeah. రైట్. ఈ 3 ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. Okay. నౌ ఐ విల్ క్లోజ్ దిస్. సో ఇప్పుడు నేను పేజ్ స్పీడ్ ఇన్సైట్స్కి వెళ్తాను. చూడండి మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో మొబైల్లో 96% యాక్సెసిబిలిటీ ఉందంట. సో ఎస్సీఓ ఇస్ వెరీ గుడ్ అంట, 100 ఉందంట అండి. నైస్, గుడ్. సో అదే ఇక్కడికి చూస్తే ఫస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ 3.2 seconds తీసుకుంటా ఉందంట. కుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ ఈస్ గుడ్. సో ఆరెంజ్ అంటే షుడ్ ఇంప్రూవ్ అని, రెడ్ అంటే పూర్ ఉందని అర్థం. చూడండి ఇలా లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ అండ్ టోటల్ బ్లాకింగ్ టైం. సో ఈ టోటల్ బ్లాకింగ్ టైం అంటే ఏంటి? సో ఏదైనా బ్లాక్ అవుతా ఉందా. సో దట్ ఈస్ మెయిన్లీ అబౌట్ టోటల్ బ్లాకింగ్ టైం. సో హౌ లాంగ్ యువర్ పేజ్ ఈస్ బ్లాక్డ్ బై స్క్రిప్ట్స్. కానీ ఇప్పుడు చాలా ప్లగిన్స్ వాడతాం, ఏదైనా ప్లగిన్స్లో ఉండే స్క్రిప్ట్స్ ఏమైనా ఉంటాయి లైక్ దాట్. సింపుల్గా చెప్పండి, పేజ్ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం అండి. సో పేజ్ ఈస్ బ్లాకింగ్, ఐ మీన్ నాట్ రెస్పాండింగ్ టు ది యూజర్ వెన్ హీ క్లిక్స్ ఆర్ వెన్ హీ టైప్స్ ఎనీథింగ్. సో అది టోటల్ బ్లాకింగ్ టైం అంటారు. సో ఇది 150 milliseconds కన్నా తక్కువ ఉండాలంట. ఓకే. సో యూజర్ దేనితోన్నా ఇంటరాక్ట్ అయినా, దేనికోసమన్నా టైప్ చేసిన, సర్చ్ చేయడానికి ట్రై చేసిన, సో వెంటనే రెస్పాన్స్ అనేది ఉండాలి. సో బ్లాక్ అవుతా ఉండి అండ్ దెన్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే దాన్ని టోటల్ బ్లాకింగ్ టైం అని అంటారు. అండ్ దెన్ స్పీడ్ ఇండెక్స్, ఎంత ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతా ఉంది. సో విత్ ఇన్ 5.3 seconds ఓపెన్ అవుతా ఉందంట. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయండి. సో యూ కెన్ సీ ఆల్ దోస్ మెట్రిక్స్. ఇంకా డెస్క్టాప్ అంటే డెస్క్టాప్లో కూడా చూడొచ్చు ఎలా ఉంది, లైక్ దాట్ వీ కెన్ సీ. సో ఎంత టైం అండి, డెస్క్టాప్లో తొందరగానే ఓపెన్ అవుతా ఉన్నట్టుంది. సో 1.8 secondsలో ఓపెన్ అయిందంట. సో లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్, ఫస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ అనమాట. సో ఇది మనం ఎట్లా చేయాలి ఇది? సో ప్రాపర్ హోస్టింగ్ వాడడం, అన్నెసెసరీ ప్లగిన్స్ ఉంటే తీసేయడం, ఇమేజెస్ ఎక్కువగా ఉంటే వాటిని కంప్రెస్ చేసుకోవడం, అలా ఇలాంటి మెజర్స్ అన్ని మనం తీసుకోవాలన్నమాట. మొబైల్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ చేస్తే కోర్ వెబ్ వైటల్స్ కూడా బాగుంటాయి అన్నట్టు. క్లియర్. Yes. సో నా ఐల్ గో టు హెచ్టిటిపిఎస్. సింపుల్ అండి, మన వెబ్సైట్కి ఎస్ఎస్ఎల్ ఉందా లేదా. సో 12 URLs ఉన్నాయి, 12కి హెచ్టిటిపిఎస్ ఉంది, 0 URLs విత్ నో హెచ్టిటిపిఎస్.
సో గుడ్ జాబ్, రైట్? సో హెచ్టిటిపిఎస్ లేకపోయినా సరే ఎస్సీఓ అఫెక్ట్ చేస్తుంది అని చెప్పున్నా కదండి. సో దట్ ఈస్ ఇట్ ఈస్. దెన్ సో ఇందాక ఇక్కడ ఐ ఫర్గాట్ టు సే వన్ థింగ్. సో పేజ్ స్పీడ్ ఇన్సైడ్ చూసాం కదండి, ఇలానే జీటీ మెట్రిక్స్ అని కూడా ఉంటుందండి మనకు. సో దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సింప్లీ గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ హియర్, లైక్ సంథింగ్ ఐఎమ్ గివింగ్ అండ్ దెన్ టెస్ట్ నా. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ ఇది కూడా. సో మన వెబ్సైట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫాస్ట్గా ఓపెన్ అవుతుందా లేదా అంతా కూడా చూడొచ్చు. వెబ్సైట్ స్పీడ్, ఎస్ చూడండి. సో ఏ గ్రేడ్ అంటే చాలా బాగుంది అని అర్థం, Yeah. పర్ఫార్మెన్స్ అంటాడు అలా. సో యూ కెన్ చెక్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇది అసలు తీసుకోలేదు అనుకుంటా, సారీ. డిజిరెడ్డి.in ఇస్తాను నేను. ఇట్ మే టేక్ సమ్ టైమ్, లెట్స్ వెయిట్. సో మీన్ వైల్ ఐ విల్ గో బ్యాక్ అండ్ ఓకే ఇవి చూద్దాం. సో ఎన్హాన్స్మెంట్స్, బ్రెడ్ క్రమ్స్ ఇందాక చెప్పున్నా నేను. సో బ్రెడ్ క్రమ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ లిటిల్ లింక్స్. సో వీ ఆఫెన్ సీ ఎట్ ది టాప్ ఆఫ్ ది వెబ్సైట్ పేజ్. సో ఏదైనా వెబ్ పేజ్లో ఉన్నప్పుడు ఇలా మనకు ఒక నావిగేషన్ లాగా కనిపిస్తే దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటాము. సో దే షో ఏ పాత్ ఆఫ్ ఎ పేజ్ ఇన్సైడ్ అవర్ వెబ్సైట్. సో మన ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఏ పర్టికులర్ పేజ్లో మీరు ఉన్నారు, సో ఏ పాత్ ఫాలో అయ్యి ఆ పేజ్కి వెళ్ళారు అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నా. సో ఇప్పుడు నేను ఫస్ట్ హోమ్ పేజ్లో ఉన్నా, నెక్స్ట్ ఆల్ కోర్సెస్ పేజ్లోకి వెళ్ళా, నెక్స్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ క్లిక్ చేసిన. సో అలా ఆ త్రీ, ఫస్ట్ హోమ్, ఆల్ కోర్సెస్ అండ్ దెన్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఇలా ఆ త్రీ కూడా ఒక పాత్ లాగా చూపిస్తుంది అనమాట మీకు. దాన్ని బ్రెడ్ క్రమ్స్ అని అంటాం. సో దే మేక్ ఇట్ ఈజీ ఫర్ విజిటర్స్ టు నో వేర్ దే ఆర్ ఆన్ యువర్ సైట్ కరెంట్గా విజిటర్స్కి అర్థమవుతుంది. ఓకే కరెంట్లీ మేము ఏ పర్టికులర్ పేజ్లో ఉన్నాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దెన్ గూగుల్కి కూడా క్లీన్ నావిగేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంటే. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. అండ్ దెన్ ఐల్ గో హియర్. సో ఈ బ్రెడ్ క్రమ్స్లో చూడండి ఎన్ని వ్యాలిడ్ ఉన్నాయి ఎన్ని ఇన్వాలిడ్ ఉన్నాయని చూపిస్తాయండి. సో వ్యాలిడ్ మీన్స్ అన్ని కరెక్ట్గా సెటప్ అయి ఉన్నాయని అర్థం. సో ఆల్ పేజెస్ ఆర్ సెటప్ కరెక్ట్లీ. సో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే ఎర్రర్స్ కూడా Invalid. చూపిస్తుందండి. ఒక్కోసారి ఎర్రర్స్ ఉన్నాయంటే దే ఆర్ నాట్ సెటప్ ప్రాపర్లీ, బ్రెడ్ క్రమ్స్ అనేది ప్రాపర్గా సెటప్ చేయలేదు, గూగుల్ చదవలేకపోతుంది. వార్నింగ్స్ మీన్స్ బ్రెడ్ క్రమ్స్ వర్క్ అవుతున్నాయి బట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈస్ మిస్సింగ్. అలా వార్నింగ్స్ ఉన్నా Okay. సరే యూ కెన్ కరెక్ట్. ఓకే. అండ్ దెన్ Yes. లింక్స్. సో ఇది ఇంతకు ముందు కూడా మనం చూసామండి. సో మన వెబ్సైట్లో ఏమేమి లింక్స్ ఉన్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సో దెర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే విత్ ఇన్ ది వెబ్సైట్ మనం వేరే Yeah. పేజెస్కి పాయింట్ చేస్తూ లింక్ ఇస్తే దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటాం. ఎక్స్టర్నల్ అంటే అవుట్ Outside ఆఫ్ of. ది వెబ్సైట్, రైట్? Yes. సో వేరే వెబ్సైట్కి మన వెబ్సైట్ నుంచి లింక్స్ ఇస్తే వాటిని ఎక్స్టర్నల్ లింక్స్ అని అంటున్నాం. టాప్ లింకింగ్ సైట్స్ అయితే సో ఫ్రమ్ విచ్ వెబ్సైట్స్ వీఆర్ గెటింగ్ బ్యాక్ లింక్స్, Yeah. దట్ ఈస్ కాల్డ్ టాప్ లింకింగ్ సైట్స్. టాప్ లింకింగ్ టెక్స్ట్, ఏ టెక్స్ట్కి ఏ పర్టికులర్ ఫ్రేజ్కి కానీ కీవర్డ్కి కానీ మనకు బ్యాక్ లింక్ వస్తూ ఉంది. సో దిస్ ఈస్ సార్. సో అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చండి. సో ఏమన్నా స్పామీ ఉంటే తీసేసుకోండి దీన్ని యూస్ చేసుకొని. సో వీ కెన్ ఆల్సో ఎక్స్పోర్ట్ దమ్. సో దట్స్ అబౌట్ లింక్స్. ఇంకా అచీవ్మెంట్స్ ఇవన్నీ అంటారా, ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. సో గూగుల్ సెర్చ్ ఇంపాక్ట్ ఎలా ఉంది. సో 40 Google search impact. Your site reached 40 clicks from Google search in past 28 days. సో మనకి ఏమన్నా మంచిగా క్లిక్స్ వచ్చినా మన వెబ్సైట్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నా ఈ అచీవ్మెంట్స్లో చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ విల్ బీ డిస్కసింగ్ అబౌట్ యూజర్స్ అండ్ పర్మిషన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎక్స్ట్రా యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ అందరు ఎంప్లాయీస్కి ఇచ్చేస్తారా అండి? ఎక్కడైనా డేటా బ్రీచ్ అయితే ప్రాబ్లం కదా. అలా డైరెక్ట్గా Yeah. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోండి అని చెప్తే, సో అలా ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే సో అందరికీ స్పెసిఫిక్గా పర్మిషన్స్ అనేటివి అరేంజ్ చేయొచ్చు అనమాట.
Yes. It's users and permissions. So simply you can go to settings. ఇక్కడ ఉంటుంది మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్స్ అండ్ పర్మిషన్లోకి వెళ్ళి యూ కెన్ యాడ్ ఏ యూజర్. సో దీనివల్ల Okay. ఉపయోగం ఏంటి? వీ కెన్ మెయింటైన్ కంట్రోల్. మన కంట్రోల్ మన దగ్గరే ఉంటుంది. అట్లనే మన టీంకి మనం యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. ఎట్లాంటి డేటా Yes. బ్రీచ్ కానీ డేటా లీక్స్ కానీ ఉండవు, సెక్యూర్డ్గా ఉంటుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ యాడ్ యూజర్, గివ్ దేర్ ఈమెయిల్ అడ్రస్. సో ఎవరికైతే మీరు పర్మిషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో, సో @gmail.com అని ఇస్తున్నాను. వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చి, సో వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్ యూ వాంట్ టు గివ్. సో ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నావు. సో ఓనరా, ఫుల్లా, రెస్ట్రిక్టెడా. సో ఓనర్ మీన్స్ he will be having total control. So he can add Yes. new users, he can remove users, he can view reports, settings change చేయగలుగుతాడు, కొత్త ప్రాపర్టీస్ యాడ్ చేయగలుగుతాడు, he can make any changes. సో సోల్ ప్రొపరేటర్ కంట్రోల్ ఇవ్వాలనుకుంటే ఓనర్. ఫుల్ మీన్స్ సో యూ కెన్ సీ ఆల్ ది డేటా రిపోర్ట్స్ అవన్నీ కూడా అతను చూడగలుగుతాడు. బట్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు యాడ్ ఆర్ రిమూవ్ యూజర్స్. కొత్త యూజర్ని యాడ్ చేయడం కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ని తీసేయడం కానీ, అకౌంట్ సెట్టింగ్స్ ఇవన్నీ వాళ్ళు చేంజ్ చేయలేరు అనమాట. బట్ రిపోర్ట్స్ చూడగలుగుతాడు, పర్ఫార్మెన్స్ చూడగలుగుతాడు, ఆ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకోగలుగుతాడు. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్. రెస్ట్రిక్టెడ్ అంటే ఓన్లీ డేటా మాత్రమే చూడగలుగుతాడండి, ఇంకేం చేయలేడు అతడు. సో అకౌంట్ సెట్టింగ్స్కి యాక్సెస్ ఉండదు, ఏమైనా సెన్సిటివ్ డేటా ఉన్నా యాక్సెస్ ఉండదు. ఓకే, హీ కెన్ ఓన్లీ సీ రిపోర్ట్స్, హీ కెన్ నాట్ చేంజ్ ఎనీథింగ్. సో మీకు ఎట్లాంటి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి యాక్సెస్ అనేది ఇవ్వండి. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ఫుల్ అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ యాడ్, ఈ పర్టికులర్ మెయిల్కి ఒక ఇన్విటేషన్ అనేది వెళ్తుందండి. సో వన్స్ దట్ పర్సన్ యాక్సెప్ట్స్ ది ఇన్విటేషన్, దే కెన్ యాక్సెస్ యువర్ గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్. క్లియర్? Yes. రైట్. ఇలా మీరు మల్టిపుల్ యూజర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ ఆల్సో రిమూవ్ ఏ యూజర్. ఆల్రెడీ యూజర్స్ కనుక యాడ్ అయి ఉంటే వాళ్ళని కూడా మీరు తీసేయచ్చు. చూడండి, ఇక్కడ యూజర్ ఉంది కదా, ఓనర్. సో ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ యాక్సెస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ నేనే ఓనర్ అండి, సో నన్ను నేనే తీసేసుకోలేను. ఐ మీన్ లైక్, సో ఎవరన్నా అదర్ యూజర్స్ ఉంటే ఐ కెన్ రిమూవ్ దెమ్. సో ఐఎమ్ ది ఓనర్, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డిలీట్. ఓకే, సో ఐల్ గో బ్యాక్ టు సెట్టింగ్స్. సో ఇంకా ఏమన్నా డేటా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో నాకు robots.txt ఫైల్ ఉంది. సో క్రాల్ స్టేట్స్ ఎలా ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తుంది. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఐ కెన్ రిమూవ్ ది ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ bharatgspk.com ఉంది, నేను అది తీసేద్దాం అనుకుంటున్నాను గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచి. ఐ డోంట్ వాంట్ టు సీ దాట్. సింపుల్గా సెట్టింగ్స్కి వెళ్ళండి, కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ రిమూవ్ ప్రాపర్టీ అనే ఆప్షన్ ఉంటుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ దట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ రిమూవ్ ప్రాపర్టీ, కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ అనేది మీకు ఇక్కడ కనిపించదు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యాడ్ అండ్ రిమూవ్ ఏ ప్రాపర్టీ. క్లియర్? Yes. ఒకవేళ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలి సేమ్ ప్రాపర్టీ, ఇందాక తీసేసిన ప్రాపర్టీ అనుకుంటే, ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ప్రాపర్టీ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఇవ్వండి. మళ్ళీ అదొక కోడ్ ఇస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పేస్ట్ చేసి వెరిఫై చేస్తే దట్ ప్రాపర్టీ విల్ బి యాడెడ్ అగైన్. అంతే. సో దాంట్లో ఉండే డేటా అట్లా ఏం డిలీట్ అయిపోవడం అట్లేం ఉండదండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ గూగుల్ సర్చ్ కన్సోల్ రిపోర్ట్స్. డన్. సో మెయిన్గా ఏంటి అంటే ఇంప్రెషన్ అంటే ఏంటి, క్లిక్స్ అంటే ఏంటి, సిటిఆర్ అంటే ఏంటి, 3 కోర్ వెబ్ వైటల్స్. ఆ కోర్ వెబ్ వైటల్స్ అనేవి ఇంపార్టెంట్, అవి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది జస్ట్ అనలైజ్ చేయడం అండి. ఇక్కడ మనం ఏది పర్ఫామ్ చేసేది ఏముండదు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని మనం అనలైజ్ చేస్తున్నాం. సో మన వెబ్సైట్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్నిసార్లు ఎస్సీఆర్పిలో డిస్ప్లే అవుతా ఉంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అవి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి. సో వీఆర్ అనలైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ మనం చేసేది ఏముండదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని మనం చెక్ చేసుకుంటున్నాం. సో దట్ వీ కెన్ పర్ఫామ్ బెటర్ ఇన్ ఫ్యూచర్.